అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అటు మల్లన్న సాగర్ నిర్మాణానికి, అటు కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలిచ్చి త్యాగాలు చేసినటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా. ఇలా మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపుగా 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాంలు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకుని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నాలుగు వేసుకొని ముగ్గులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్ లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్లు వెళ్తాయి. అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు అటు మెదక్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే స్పందించి అటు కూడవెల్లి రివర్ ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్, జగదేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నింటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాలుగు వేసుకున్నారు, 2 నెలలు అయిపోయింది, టైం అయిపోతుంది. దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు దున్నుకుంటాం. నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా, అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రహదారిని 2వ తారీఖు లేకపోతే 3వ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం. మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపోచమ్మ సాగర్కి వెళ్లి మేమే గేట్లు ఎత్తుకుంటాం, నేరుగా మల్లన్న సాగర్కి వెళ్లి మేమే గేట్లు ఎత్తుకుంటాం. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకుని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి. ఇప్పుడు ముగ్గులకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం మీద కక్ష వద్దు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా ఉంటే మీరు మాట్లాడండి, కానీ రైతులు ముగ్గులకు ముఖం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు నాలుగు పోసుకొని పెట్టుబడులు పెట్టుకుని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మాత్రం రాజీవ్ రహదారిని, అటు నేషనల్ హైవే 67 తూప్రాన్ మీద పెద్ద ఎత్తున మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.